హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సింపుల్. నా మార్నింగ్ ఎలా ఉంటుంది అన్నదైతే చూపిస్తాను. ఓన్లీ మార్నింగ్ వ్లాగే. అయితే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే మార్నింగే బట్టలు ఉతకడానికైతే వేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో అయితే తెలీదు కదా! అయితే ఇప్పుడు ఎండ కాస్తుందనమాట. అందుకని చెప్పేసి ఇంక నేనైతే కొన్ని బట్టలుంటే అవన్నీ ఉతకడానికైతే ఏస్తున్నాననమాట. అయితే మా వాషింగ్ మిషన్ వచ్చేసి బాల్కనీలో ఉంటుంది. బాల్కనీ అంటే చాలా డస్ట్ కూడా చాలా ఎక్కువగా వస్తుందనమాట. అందుకని చెప్పేసి నేనైతే అన్నీ కవర్ చేసి పెట్టేస్తాను. దాని మీద ఏదైనా బట్ట అలాంటిదైతే వేసేసి పెట్టేస్తాననమాట. అయినా కూడా డస్ట్ అనేది చాలా వస్తుంది. కవర్ ఒకసారి ఉండే కానీ అది ఇంకా చిరిగిపోయింది. మళ్ళీ తెప్పించుకోలేదు. సర్లే ఇంక మళ్ళీ పూణె ఎళ్ళిన తర్వాత తెప్పించుకోవచ్చు అన్నట్లు ఇప్పుడైతే ఇంకేం తెప్పియలేదనమాట. సో, ఇక్కడైతే బట్టలు వేస్తున్నాను. ఇది సింపుల్‌గా ర్యాండమ్ వ్లాగ్ అంతే. జస్ట్ కాసేపే రికార్డ్ చేశాననమాట. మార్నింగ్ రికార్డ్ చేశాను. యాక్చువల్‌గా ఏమైంది అంటే నా ట్రైపోడ్ సెట్ చేసుకుంటాను కదా! సో, అక్కడైతే విరిగిపోయిందనమాట. మళ్ళీ ఫెవిస్టిక్ తెచ్చి కొంచెం అతికిచ్చాను. అతికిస్తే కూడా అది ఫుల్ అతుక్కొని పోయింది. ఇంకా మొబైల్ సెట్ చేయడానికి కావట్లేదు. అది మేబీ రేపు కానీ లేదంటే ఈవినింగ్ కానీ బయటికెళ్ళి చూపిచ్చాలి. అవుతుందో లేదో అనే డౌట్ కూడా ఉంది. ఈ ట్రైపోడ్‌తో ఇదే ప్రాబ్లమే. కొంచెం ముందర విరిగిపోయినా గూడా మళ్ళీ కొత్త ట్రైపోడే కొనుక్కోవాలనమాట. నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది రెండో ట్రైపోడు. ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను. బట్ ఏంటంటే ఇంకా ఇప్పటి వరకైతే యూట్యూబ్‌లో హ్మ్. లైక్ యూట్యూబ్ అనేది సబ్స్క్రైబర్స్ వరకు బానే వచ్చారు కానీ, ఇంకా వాచ్ టైమ్ అది కంప్లీట్ అవ్వలేదనమాట. కానీ ఏది మనం ఖర్చు పెట్టకుండా ఈజీగా అయిపోవాలంటే మాత్రం అస్సలు కాదు. ఎంతో అంత ఖర్చు అవుతూనే ఉంటుంది. అండ్ ట్రైపోడ్ కూడా లైక్ ఏంటంటే ప్లాస్టిక్‌తోనే ఉంటుంది కాబట్టి, మనం మొబైల్ సెట్ చేసేటప్పుడు అది కొంచెం లాగినప్పుడు చాలా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా ఇంకా ముందు ఉంటుంది కదా! ఫోన్ సెట్ చేసేది అదైతే విరిగిపోతూనే ఉంటుంది. సో, నాకు కూడా ఇంక ఈరోజు అలానే అయింది. చూడాలి మళ్ళీ వ్లాగ్ రికార్డ్ చేయాలంటే ట్రైపోడ్ అనేది చాలా ఇంపార్టెంటు. అంటే ఇంకా వేరే మనిషి రికార్డ్ చేయాలంటే కాదు కదా! వాళ్ళకి పనులుంటాయి. ఇంకా హస్బెండ్‌కి ఇది వర్క్ ఉంటుంది కాబట్టి ట్రైపోడ్ ఉంటే చాలా ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసేసుకొని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలేసేసాను. అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలతో పాటి సర్ఫ్ ఇంకా అదేంటంటే కంఫర్టర్ కంఫర్టర్ కాదు. కంఫర్ట్, సాఫ్ట్ టచ్ కానీ, కంఫర్ట్ కానీ ఏదైనా వేస్తే బట్టలనేది మంచి స్మెల్‌తో ఇంకా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. అంటే రఫ్ అయిపోవన్నమాట. సో, అందుకని చెప్పేసి ఏదైనా కానీ ఇలాంటి సాఫ్ట్ టచ్ లేదంటే కంఫర్ట్ ఏదైనా లిక్విడ్ అది ఉంటుంది కదా! అలాంటిది వేయాలి ఖచ్చితంగా. ఇంకా వాషింగ్ మిషన్ వేసేసి ఇంకా నేనైతే ఇంకా బాల్కనీ డోర్ వేసేస్తాననమాట. లేదు అంటే గిన నాకైతే స్టవ్ అనేది మండదు. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి పూరి చేస్తున్నాను. పూరితో పాటు ఇవి శనగలుంటాయి గదా! న నల్లవి శనగలుంటాయి గదా! సో, శనగలు ఇంకా అలసందలు ఈ 2 వేసి అయితే కర్రీ చేస్తున్నాను. ఇంకా అక్కడైతే కర్రీ రెడీ చేసేసి ముందే ఫస్ట్ పూరి పిండి తడుపుకొని పెట్టేసుకుంటాను. తడుపుకొని పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కర్రీ చేసేసి ఇంకా పూరీలు తిక్కేసుకోవడం అనమాట. పూరీలు తిక్కే ముందరైతే ఫస్ట్ ఇట్లా ఉండలన్నీ చుట్టి పెట్టుకుంటాను. అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మేమెట్లైనా గానీ తనొక 4 నేనొక 3 అంతే. పూరి అంటే అంత ఇష్టంగా ఏం తినననమాట. ఎప్పుడైనా బయటికెళ్తే తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉంటే మాత్రం ఒక 2, 3 ఇంకా బయటెళ్ళినా గూడా అంతేలేండి. పూరి అంటే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. అందుకని జెప్పేసి తక్కువే. కానీ నదీమ్‌కైతే చాలా ఇష్టమనమాట. అందుకని జెప్పేసి ఇంక ఈరోజైతే తను 2 రోజులయింది అడగబట్టి పూరి చేయమని. పూరీలోకి తనకి ఒకవేళ మన బొంబాయి చట్నీ ఉంటుంది గదా! శనగపిండి చట్నీ. ఆ చట్నీ చేస్తే దానికి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ గూడా ఉండాలనమాట. మనం నార్మల్ దోసలలోకి చేసుకుంటాం గదా! సో, ఆ కొబ్బరి చట్నీ ఉండాలి. లేదు అంటే ఇలా ఏదైనా గానీ ఆలు వేసి శనగలు, అలసందలు లేదంటే బఠానీ ఏది వేసి చేసినా తను ఇష్టంగా తింటాడనమాట. లెమన్ ఇంకా ఆనియన్ పెట్టేసుకొని. అయితే పూరి పిండి తడుపుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెము వాము వేసుకోండి. డైజెషన్ ఈజీగా అయిపోతుంది. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అంటే ఇట్లా రెడ్ కలర్‌ది లైక్ శనగల కర్రీ, బఠానీల కర్రీ చేసినప్పుడు మాత్రం వామయితే ఏస్తాననమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ కూరలో మసాలా ఉంటుంది కాబట్టి డైజెషన్ అవ్వాలి అంటే ఇట్లా వాము వేసుకొని చేసుకుంటే బావుంటాయి.
పూరీలు అలానే కూడా తినేయొచ్చు. వాము వేస్తాం కాబట్టి వాము పూరీల్లాగా అట్లా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా సో, ఇక్కడైతే పూరీలు చిన్నగా తిక్కేసుకుంటున్నాననమాట. పూరీలైతే నేనెప్పుడు చేసినా ఆల్మోస్ట్ పొంగుతాయి. పొంగడానికి ఏం పెద్ద ట్రిక్స్ యూజ్ చేయడం అవసరం లేదు. పిండిని ఇలా తడపాలి, అలా తడపాలి అన్న ట్రిక్స్ కూడా ఏమీ ఉండవు. నార్మల్‌గా మనం ఎట్లా చపాతీ పిండికి తడుపుకుంటామో ఇంక అట్లా తడుపుకుంటే సరిపోతుంది. ఏమంటే చాలా గట్టిగా కాకుండా కొంచెం లైక్ కొంచెం లూజ్‌గా తడుపుకోవాలి అంతే డిఫరెన్స్. ఇంక ఏ పాలు వేయాల్సిన అవసరం లేదు. లేదంటే ఆయిల్ వేయాలి ఇదంతా ఏమీ ఉండదు. జస్ట్ మనము మీడియం సైజులో పూరీలు తిక్కుకొని ఇంకా నూనె బాగా కాగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పూరి వేసేసుకొని కొంచెం అట్లా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. పైనుంచి ఆయిల్ వేయాలి అంతా ఏం అవసరం లేదు. చిన్నగా లైట్‌గా అట్లా ప్రెస్ చేసేస్తే మనకి పూరి అనేది బాగా పొంగుతుందనమాట. ఇంకా పూణె, మహారాష్ట్ర అంటే అక్కడ సైడు పూరీలంటే గిన వాళ్ళు ఎప్పుడో చేసుకునేది. లైక్ ఏదైనా ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడే అనమాట అదొక స్పెషల్ డిష్ లాగా చేసుకుంటారు. ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే మాత్రం ఆ రోజు పూరి ఉండాల్సిందే అక్కడ. పూరి, ఆలు కర్రీ అలా చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా నార్మల్ డేస్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైతే పూరి ఎక్కడ మనకి దొరకదు. బ్రేక్‌ఫాస్ట్ చాలా రేర్‌గా ఎక్కడైనా మన ఇట్లా ఆంధ్ర కానీ ఇట్లా హోటల్స్ ఉంటేనే మనకి పూరి బ్రేక్‌ఫాస్ట్‌లో ఉంటుంది. అది కూడా ఈ శనగపిండి చట్నీ ఇవన్నీ దొరకవనమాట. ఇంకా మళ్ళీ కర్ణాటక సైడ్ హోటల్స్ ఉంటాయి కదా! అవి ఉన్నా కూడా మనకైతే ఈ పూరి కర్రీ అయితే దొరుకుతుంది. అంతే కానీ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ మనకి దొరికినట్లు ప్రతి బండిలో పూరి అయితే అస్సలు దొరకదనమాట. అప్పుడెప్పుడైనా అంటే బయటికెళ్ళినప్పుడు పూరి తినాలనే క్రేవింగ్ వస్తే మాత్రం ఇంకా బెంగుళూరు లైక్ కర్ణాటక హోటల్స్ వెళ్ళడమే అంతే. ఇంకా లేదు అంటే అక్కడి బ్రేక్‌ఫాస్టే తినాలి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం బయట ఉండాల్సిన పరిస్థితొస్తే పూరి తినాలనుకుంటే దొరకదు. అదే లంచ్‌లోకైతే దొరుకుతుందనమాట. అది కూడా ఇట్లాంటి బఠానీ కర్రీ, అలసందల కర్రీ వీటితో చేస్తారు. ఈ బఠానీ దాన్ల కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఉర్లగడ్డ వేసి చేస్తారనమాట. ఎక్కువ కదా అంటే నార్త్, వెస్ట్ ఆ సైడ్ అక్కడ ఎక్కువ కదా! లైక్ ఆలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంకా ఒడిస్సా ఆ సైడ్ అయితే ప్రతి దాంట్లో ఆలూనే వేసుకొని తింటూ ఉంటారు. ఈ మన సైడ్ కాస్త తక్కువనే. జస్ట్ ఏదైనా కర్రీస్ అలా చేసుకోవాలంటేనే చేసుకుంటామనమాట. ఇంకా అది. సో, నేనైతే ఇంక పూరీలన్నీ తిక్కేసుకుంటున్నాననమాట. అండ్ నేను పిండితోనే తిక్కుకుంటాను. ఆల్రెడీ మనం ఆయిల్‌లోనే డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నేనైతే ఆయిల్ అప్లై చేయను. ఇంకా ఆయిలీగా అనిపిస్తుంది. అండ్ పూరి కూడా లైక్ ఏంటంటే, మనం వెంటనే తినేస్తే పర్లేదులే కానీ, మళ్ళీ కొంతసేపు పెట్టేసి తినాలి అనుకుంటే మాత్రం చాలా ఆయిలీగా అయిపోతాయి. అండ్ గట్టిగా గూడా అయిపోతాయనమాట. అందుకని నేనెప్పుడూ పిండిని అద్దుకొనే చేస్తాననమాట పూరీలనేది. మా అమ్మ గూడా అట్లనే చేస్తది. ఆయిల్‌తో అయితే మేము అసలు అద్దము. ఇంక నేనైతే ఇక్కడ డీప్ ఫ్రైకి నూనె పెట్టేసుకున్నాననమాట. నూనె పెట్టేసుకొని చూసారా జస్ట్ నేను అట్లా ప్రెస్ చేస్తాను. ఎంత బాగా పొంగుతాయో చూడండి. బాగా రౌండ్‌గా పొంగుతాయి. అండ్ ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వే కాదు. అసలు ఆయిలీగా పూరి అనేది ఉండనే ఉండదు. అంత బాగొస్తాయి పూరీలు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎక్కువ దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉత్త గోధుమ పిండి యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి. కానీ కొంచెం గోధుమ పిండి, కొంచెం పూరి పిండి. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే పూరి పిండి దొరుకుతుంది కాబట్టి సో, మనం ఈజీగా పూరి పిండి అయితే చేసేసుకోవచ్చు. అదే వేరే చోట ఎక్కడైనా పూరి పిండి దొరక్కపోతే మాత్రము గోధుమ పిండి, కొంచెం మైదా పిండి వేసేసుకొని కలిపేసుకొని చేసేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి మనకి పూరీలు కొంచెం మందంగా అంటే లంచ్‌లోకి ఎప్పుడైనా అట్లా చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా డ్రై ఇట్లా కూరలుంటాయి కదా! డ్రైగా అట్లాంటి కూరలు కొంచెం మందంగా చేసుకుంటే పూరీలు బావుంటాయి గదా! సో, అప్పుడైతే కొంచెం రవ్వ వేసుకొని కూడా చేయండి. అప్పుడు కూడా పూరీలనేవి బాగా ప్లఫీగా వస్తాయి. చూసారా ఎంత ప్లఫీగా ఉన్నాయో? చూడడానికి సేమ్ చోలే లాగే భటూరే లాగే ఉంది కదా! ఇంకా ఈ రోజుతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా! బట్టలైతే ఉతకడానికి వేశానని చెప్పేసి. సో, అవైతే ఆరేశాను. అండ్ ఇంకా సామాన్లన్నీ తీసి పెట్టాను కదా! ఇంకా ప్లాస్టిక్ డబ్బాలుంటే అవన్నీ గుజరీకైతే వేసేసొచ్చాను.